జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్ల తర్వాత తత్వం బోధపడింది. తాను అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వచ్చే తెలుగుదేశం పార్టీ నేతల పట్ల ఎలా వ్యవహరించారో, నాడు స్పీకర్‌గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం ఎలా వ్యవహరించాడో రాష్ట్రం మొత్తం చూసింది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఏదో ఒక వంకతో ఎగ్గొట్టాలని ఒక ప్రీ ప్లాన్డ్‌గా వచ్చారు. ఏంటది? ఏదో రాష్ట్రంలో జరుగుతున్న దాడుల మీద మాట్లాడాలన్నారు. ఓకే, కరెక్టే. రాష్ట్రంలో జరుగుతున్న ఇష్యూల మీద మాట్లాడాలి అనటంలో తప్పు లేదు. కానీ ఎందుకు దీని మీదే మేము మాట్లాడతాం, దీని గురించే మేము మాట్లాడతాం, ఇది మీరు మాట్లాడకపోతే మేము బయటికెళ్ళిపోతాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఈ వంక పెట్టుకుని బయటికెళ్ళిపోవాలి. అందులో ఎల్లుండో ఎప్పుడో ఢిల్లీలో ధర్నా అన్నాడు కదా! ఒకరోజు ముందెళ్ళిపోయి అక్కడే ఉంటాడంట. అంటే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టి నిజంగా నువ్వు ధర్నా చేయాలంటే అసెంబ్లీ సమావేశాలకు ముందు చేసి ఉండొచ్చు, లేదా అసెంబ్లీ సమావేశాల తర్వాత చేసి ఉండొచ్చు. కేవలం అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి దొంగనాటకం ఇది. రాష్ట్రం మొత్తానికి తెలిసిపోయింది. 2014 నుంచి 19 వరకు నువ్వు అసెంబ్లీకి వచ్చావా? రాలేదు కదా! ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్రం మొత్తం తిరిగావు. అంటే అసెంబ్లీలోకి వచ్చి ఎదుర్కొనే దమ్ము నీకు లేదు. ప్రజల్లోకి వెళ్ళి ఏ అబద్ధం చెప్పినా చెల్లుద్ది. అదే అసెంబ్లీలో ఉండి అబద్ధాలు చెప్తే నిలదీస్తారు గట్టిగా. నువ్వు ఇప్పుడు ఢిల్లీలో మాట్లాడాలి అనుకుంటున్న సమస్యను అసెంబ్లీలో కూడా మాట్లాడవచ్చు కదా! ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? నువ్వు ఢిల్లీలో మాట్లాడాలనుకున్న సమస్యని అసెంబ్లీలో మాట్లాడు. పైగా గవర్నర్ గారికి ఏదైతే ప్రసంగం చేస్తున్నారో ఆ ప్రసంగానికి అడ్డు తగిలే ప్రయత్నం. గతంలో మీరు కూడా గవర్నర్ చేత మీ ఇష్టం వచ్చింది మాట్లాడించారు కదా! ఆ రోజు ఎప్పుడు నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అడ్డుపడలేదే, చంద్రబాబు గారు అడ్డుపడలేదే. ప్రసంగం అయిపోయిన తర్వాత అందులో అబద్ధాలు చెప్పించారని మాట్లాడితే మాట్లాడుండొచ్చు. కానీ ఇక్కడ గవర్నర్ గారి ప్రసంగమే సాగనివ్వట్లేదు. ఒక చేపల మార్కెట్ చేసేసారు. ఉన్నది 11 మంది, ఇటుపక్క 164 మంది ఉన్నారు. నువ్వు అన్నావు కదా, కళ్ళు పెద్ద చేసి చూస్తే ఎవడో భయపడ్డావు, నేను తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలిసి అన్నావు కదా. మరి ఈరోజు 164 మంది తలుచుకుంటే మీ 11 మంది పరిస్థితి ఏంటి? నీ 5 ఏళ్ల పాలనలో ఎంతమంది ఊచకోతలకు గురయ్యారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది వేధింపులు పడ్డారు, ఎంతమంది రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు, ఎంతమంది కుటుంబాలను కోల్పోయారు? ఏ రోజైనా నువ్వు నల్లకండువా వేసుకుని అసెంబ్లీకి వచ్చావా? ఈ రోజు నల్లకండువా వేసుకుని వచ్చావు. ఎందుకు? చంద్రబాబు గారు రాష్ట్రానికి మంచి చేస్తుంటే చెడు చేస్తున్నాడని చూపించాలి. ఇదే వీళ్ళ ఉద్దేశం. ఏం జరిగింది చెడు? రాష్ట్రంలో 2-3 దాడులు జరిగిన మాట వాస్తవం. అది ఎవరో అబద్ధం ఆడలేదు, కాదని కూడా ప్రభుత్వం చెప్పలేదు. వెంటనే చర్యలు తీసుకుంది. ఈ దాడులకి రాజకీయాలకి సంబంధం లేదు. నిన్న రషీద్ చనిపోయాడు అన్నావు. ఎలా చనిపోయాడు? మీ కార్యకర్త జిలానీ చంపితే చనిపోయాడు. మీ కార్యకర్తే చంపితే దానికి తెలుగుదేశం పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? అయినా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఒక బాలిక మీద అత్యాచారం చేస్తే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకో మహిళ పట్ల అత్యాచారం చేసిన వ్యక్తి ఏకంగా భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు కదా. స్వయంగా ప్రతి ఘటనను హోంమంత్రే పర్యవేక్షిస్తుందిగా. గతంలో మీ హోంమంత్రి ఎప్పుడైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ఇష్యూని అడ్రస్ చేసిందా? ఇద్దరు హోంమంత్రులు, సుచరిత చేసింది, తర్వాత తనేటి వనిత చేసింది. వీళ్ళిద్దరు ఎప్పుడైనా అడ్రస్ చేశారా ఒక ఇష్యూని? ఈ రోజు హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత ప్రతి ఇష్యూని అడ్రస్ చేస్తుంది, తీసుకున్నటువంటి చర్యలను ప్రజలకు చెప్తుంది. ఆవిడ చాలా క్లియర్గా ఉంది. మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆ పాత్ర పోషించాలా? ఇదిగో ఇది జరుగుతుందా, ఇది జరగట్లేదు, ఇదిగో దీని మీద చర్యలు తీసుకుంటే మీరు గవర్నమెంట్కి సజెస్ట్ చేయండి. తప్పేముంది అందులో? గవర్నమెంట్ కూడా సిద్ధంగా ఉంది కదా. మీరు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకోవడానికి చంద్రబాబు గారు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారు. కేవలం అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చిన ఇష్యూ ఏంటంటే, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆల్రెడీ 4-5 శ్వేతపత్రాలు విడుదల చేశారు. అటు ఇండస్ట్రీ మీద కానివ్వండి, ఆర్థికం మీద కానివ్వండి, అరాచకాల మీద కానివ్వండి, శ్వేతపత్రాలు ఆల్రెడీ విడుదలైనవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని గల్లా పట్టి శ్వేతపత్రాల మీద సమాధానం చెప్పమని అడుగుతారు. వీటికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. శ్వేతపత్రాలు అంటే నువ్వేదో తెల్ల కాగితం మీద రాసి ఇచ్చే పత్రాలు కాదు. అందులో ప్రతిదీ వాస్తవంగా ఉంటుంది. లేని ఏడల దానికి విడుదల చేసిన వాడే బాధ్యత వహిస్తాడు. శ్వేతపత్రాలకి అంత విలువ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో శ్వేతపత్రం ఎప్పుడు విడుదల చేయలే. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్వేతపత్రాలు, ఆయన దిగిపోయే సమయంలో కూడా విడుదల చేశాడు శ్వేతపత్రాలు. మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఒక శ్వేతపత్రం విడుదల చేశాడా? విడుదల చేయలేదు. ఎందుకని అంటే విడుదల చేసే దమ్ము ధైర్యం లేదు. ఆయన చెప్పే అబద్ధాలే కదా. కేంద్రానికి ఆర్థిక లెక్కలు చెప్పండి అంటే ఈయన దొడ్డిదారిన కార్పొరేషన్ ముసుగులో తెచ్చిన మొత్తం హక్కులన్నీ కూడా మూసేసి కాగ్గునే సైతం బురిడి కొట్టించాడు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్నే బురిడి కొట్టించినటువంటి మహామేధావి జగన్మోహన్ రెడ్డి. ఆ తెలివి లేకపోతేనే దొంగ సూట్ కేసు కంపెనీని సృష్టించి 43,000 కోట్ల రూపాయలు దోచేస్తావు అధికారికంగా. అనధికారికంగా 1,00,000 కోట్లు అన్నారు. సరే, అనధికారికంగా పక్కన పెట్టి 43,000 కోట్లు దోచావు కదా. నీ ఆస్తులు జప్తు చేశారు కదా. కేసులు నేటికి నడుస్తున్నాయి కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పైగా ఇందాక ఎవరో మధుసూదన్ రెడ్డి అని చెప్పి మధుసూదన్ రావు ఒక ఎస్ఐనో మరి సిఐనో బెదిరిస్తున్నాడు. నీకు కాకి యూనిఫామ్ ఇచ్చిందంట ప్రజలకు సేవ చేయటానికంట.
నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను ఎలాగ ఉపయోగించుకున్నావు? ఈరోజు పోలీసులు ఏం చేశారు? నీ చేతిలో ఉన్నటువంటి ప్లే కార్డును లాక్కున్నారు. నువ్వు అసెంబ్లీకి వెళ్తానంటే అడ్డుకోలా. గతంలో నీకు గుర్తుందో లేదో చంద్రబాబు గారిని, నారా లోకేష్ని అసెంబ్లీ గేటు బయట ఆపేసిన చరిత్ర నీది. ఈరోజు నిన్ను ఆపలా. నువ్వు ఆల్రెడీ సచినపోవి, నిన్ను ఎందుకు ఆపుతారు? నువ్వు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సచినపోం 11 సీట్లు ఇచ్చి ప్రజలే సాగుకొట్టి చెవులు మూసారు. నేను 2 నెలలు కూడా అవలా ఇంకా. కానీ నిన్ను ఆపలా. నువ్వు ఈ వంక మీద అసెంబ్లీలో అల్లర్లు సృష్టించడం కోసం ఏదైతే ప్లే కార్డులు పట్టుకుని లోనకు వెళ్ళే ప్రయత్నం చేశావో ఆ ప్లే కార్డులను ఆపారు. అవును, ఎస్, అసెంబ్లీలోకి ప్లే కార్డులు తీసుకెళ్ళకూడదని ఒక నిబంధన ఉంది, దానికోసం అడ్డుకున్నారు. గతంలో నువ్వు మనుషుల్ని అసెంబ్లీలోకి వెళ్ళనివ్వలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే మొదటి రోజు అసెంబ్లీకి వెళ్లకుండా పారిపోతే ఢిల్లీ మళ్ళీ పారిపోయాడు అంటారని మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినట్టుగా డ్రామా ఆడి, ఇదిగో తెలుగుదేశం పార్టీ మేము అడిగిన విషయం మీద మాట్లాడటానికి ఒప్పుకోలేదని మేము బయటకు వచ్చామని చెప్పి ఢిల్లీ పారిపోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. రాష్ట్ర ప్రజలు అన్నీ చూస్తున్నారు. నువ్వు 5 ఏళ్ల పాటు చేసినటువంటి అరాచకాన్ని బయట పెట్టడానికి అధికార పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన సిద్ధంగా ఉన్నాయి. బీజేపీ దానికి నువ్వు సమాధానం చెప్పు. మీరు విడుదల చేసిన శ్వేతపత్రాలు తప్పు, ఇదిగో మీరు చెప్పిన లెక్కలు తప్పు, ఇదిగో ఇది వాస్తవం అని నువ్వు అసెంబ్లీలో మాట్లాడు. ఎందుకు అసెంబ్లీ నుంచి పారిపోవాలనుకుంటున్నావు? ఎందుకు పోలీసులు నిన్ను అడ్డుకునే పోలీసుల మీద ఎందుకు రౌడీయిజం చేస్తున్నావు? గతంలో కూడా అంతే. ఆ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిని ఒకసారి అడ్డుకుంటే నువ్వు కాబోయే సీఎంను అడ్డుకుంటున్నావు. 2 ఏళ్లలో నీ అంతు చూస్తా. జగన్మోహన్ రెడ్డికి బెదిరింపులు అలవాటు. చంద్రబాబు గారిని ఎయిర్పోర్ట్లో అడ్డుకుంటే 7 గంటల పాటు ఆయన కూర్చున్నాడు తప్ప ఎప్పుడు పోలీసుల మీదకి వెళ్ళలేదు. ఆయన అడిగింది ఏంటి? మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు, నాకు సమాధానం చెప్పండి అని అడిగాడు. అంతే తప్ప నీ అంతు చూస్తా, నీ పేరేంటి, నేను ఎవరో తెలుసా? చంద్రబాబు గారు ఏమనలేదే. ఆయన అప్పటికే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. బోడి నువ్వు ముక్కు మూలికి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు. తర్వాత ఈడ్చితనితే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారి పాలన చూశారు. 19 నుంచి 24 వరకు నీ పాలన చూశారు. ఇద్దరి పాలన చూసిన తరువాత ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది. నువ్వు అనుకోవచ్చు చంద్రబాబుకి 23 నుంచి 164 రాలేదా, మేము 11 నుంచి మళ్ళీ 150 వస్తామని నువ్వు అనుకోవచ్చు. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఇద్దరి పాలనను చూశారు. 5 ఏళ్ళు చంద్రబాబు గారి పాలన చూశారు, 5 ఏళ్ళు నీ పాలన చూశారు. నీ పాలన చూసిన తర్వాత వేసిన మార్కులు ఎంత? నీ పాలన చూసి 2019లో ఎందుకు చంద్రబాబు గారికి రాలేదని నువ్వు అడగొచ్చు. అప్పుడు నీ పాలన చూడాల, నీ పట్ల ప్రజలు నమ్మకంతో ఉండి ఓట్లేశారు. కానీ నీ పాలన కూడా చూసిన తర్వాత నీకు ఇచ్చిన సీట్లు ఎంత? 11. నీ స్థాయి ఎంత? ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేవి, ముఖ్యమంత్రి స్థాయి నుంచి పులివెందుల పులి నుంచి ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు. ఇంకా లేదు, నేను ఎగిరెగిరి పడతాను, నేను ఎలాగే మాట్లాడతాను అనుకుంటే ఈసారి ఆ 11లో సగం కూడా వచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల సమస్యల మీద మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళు. లేదు నా అవినీతి అక్రమాలు బయట పెడతారు, నా అరాచకాన్ని బయట పెడతారు, నేను వెళ్ళను అని పారిపోతాను అంటే ప్రజలు అన్నీ చూస్తున్నారు. సరైన సమయంలో నీకు బుద్ధి చెప్తారు.